అడ్వాన్స్డ్ ది పవర్ ఆఫ్ హోపోనోపోనో ప్రేయర్. ఈ హోపోనోపోనో ప్రేయర్ని అనేక రకాలుగా మన జీవితంలో మన పడుతున్న వాటి గురించి ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకుందాం. ఇక్కడ చాలామంది అనేక సమస్యలతో బాధపడుతున్నారు. దానికి హోపోనోపోనో ప్రేయర్ ఎలా చెప్పుకోవాలి అని చాలామంది అడగటం జరిగింది. ఈ అడ్వాన్స్డ్ హోపోనోపోనో ప్రేయర్ ఏంటంటే, మనం నమ్మిన దాన్ని పొందుతాం. అది ఎటువంటి అనారోగ్యమైనా సరే అది హీలింగ్ పొందాలంటే దాన్ని మనం నయం చేసుకుంటామని నమ్మాలి. ఫస్ట్ వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు సురేష్. నేను లా ఆఫ్ అట్రాక్షన్ లైఫ్ కోచ్ని మరియు ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్ని. నా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మీ జీవితాలలో ఆ విశ్వశక్తి బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఉండాలని, మీరు కోరుకున్న ప్రతి కోరిక మేనిఫెస్ట్ అవ్వాలని, తిరిగి పొందాలని ఆ విశ్వశక్తిని ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ యూనివర్స్. ఇక్కడ చాలామంది నిద్ర పట్టక బాధపడుతున్నామని అంటున్నారు. రాత్రిపూట్ల ఎంత ట్రై చేసినా నిద్ర రావట్లేదు సార్, ఇబ్బందులు పడుతున్నామని చాలామంది అడిగారు. వారి కోసం ప్రత్యేకంగా ఇది చెప్పడం జరుగుతుంది. మీరు నిద్రలేమితో బాధపడుతుంటే ఈ విధంగా ఇది ప్రతి రాత్రి మీరు కొన్ని రోజుల పాటు చెప్పండి. అంత ప్రశాంతంగా నిద్రపోవాలి మీరు, అంతే ఆనందంగా బ్రహ్మముహూర్తానికి నిద్రలేవాలి. ఆ విషయాన్ని మనలోని ఆత్మకు చాలా ప్రేమగా చెప్పాలి. ఇక్కడ మీరు నిద్రపోయేటప్పుడు అందరినీ క్షమించాలి, మిమ్మల్ని మీరు క్షమించుకోవాలి. ఘర్షణ పూరితమైన ఏది కూడా మైండ్లోకి రాకూడదు. గతంలో జరిగిపోయిన విషయాలు కానీ, ఈరోజు ఉదయం నుంచి రాత్రి వరకు బయట ప్రపంచంలో జరిగిన ఏది కూడా మీరు మైండ్లో పెట్టుకోకూడదు. ఆ మైండ్ అంతా ఖాళీ చేసేయాలి. మనసుని ఆ నిద్ర మీద దృష్టి పెట్టాలి. చాలామంది నిద్రపోయేటప్పుడు గొడవ విషయాలు చెప్పుకుంటూ ఉంటారు. బంధువుల్లో ఘర్షణ జరిగింది, ఫ్రెండ్ ఇలా అన్నాడు, ఒక అమ్మాయి లేదా అబ్బాయి లవ్లో ఇట్లా ఏదేదో రకరకాలుగా బాధ కలిగించి కోపం తెప్పించే విషయాలు చెప్పుకుంటూ ఉంటారు. ముందు అది ఆపేసేయాలి, డిలీట్ చేయాలి మైండ్లో నుంచి. చాలా ప్రశాంతంగా మారిపోవాలి. మీ శరీరం మొత్తాన్ని సడలించండి. మీకు సంబంధించిన ప్రతి కండరాన్ని, మీ గుండెని, ఊపిరితిత్తులను, మీ చేతులను, మీ బాడీ మొత్తాన్ని చాలా ప్రేమగా రిలాక్స్గా ఆ స్టేజ్లోకి తీసుకువెళ్ళండి. అట్లా మొత్తం శరీరాన్ని సడలించాక ఇలా చెప్పండి: నేను పూర్తిగా అందరినీ క్షమిస్తున్నాను. నేను హృదయపూర్వకంగా వారందరికీ కూడా సామరస్యం, స్వస్థత, శాంతి, వారి జీవితాల్లో అన్ని సుఖ సౌఖ్యాలు లభించాలని నేను కోరుకుంటున్నాను. నేను చాలా ప్రశాంతంగా ఉన్నాను. నేను సురక్షితంగా ఉన్నాను. ఒక గొప్ప ప్రశాంతత నన్ను అలుముకొంది. ఒక గొప్ప నిశ్చలత నాలో నిండి ఉంది. నాలో ఉన్న ఆ గొప్ప దైవ స్వరూపాన్ని అర్థం చేసుకోగలుగుతున్నాను. జీవితం, ప్రేమల అవగాహన నాకు చాలా ఉపశమనం కలిగిస్తుందని నాకు ఇప్పుడు తెలుస్తుంది. ప్రేమ అనే గొప్ప దుప్పటిని కప్పుకొని అందరి సౌభాగ్యం కోరుకుంటూ నేను నిద్రపోతున్నాను. ఈ రాత్రంతా ఆ శక్తి యొక్క దీవెనలు, ఆ శాంతి సామరస్యం నాతోనే ఉంటాయి. ఉదయాన్నే గొప్ప జీవన మాధుర్యం, ఆ గొప్ప ప్రేమ నన్ను ముంచెత్తుతాయి. నేను దేన్ని చూసి భయపడను, ఎందుకంటే నాలో ఉన్న మహోన్నతమైన శక్తి నాకు అండగా ఉంది. తన రక్షణలో ఈ రాత్రంతా నాకు తోడుగా ఉంటుంది. గార్డియన్ ఏంజల్స్ని, ఆ గొప్ప శక్తి నాకు రక్షణగా ఉంచుతుంది. అందుకు నేను చాలా సంతోషిస్తూ నిద్రలోకి జారుకుంటున్నాను. నేను ఆనందంగా మేల్కొంటాను. ఆ గొప్ప దైవ శక్తి యొక్క ఆ జీవితంలో నేను జీవిస్తున్నాను, సంచరిస్తున్నాను, నా అస్తిత్వాన్ని పొందుతున్నాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అంటూ మీరు నిద్రలోకి వెళ్ళిపోండి. ప్రతిరోజు రాత్రి ఇది యాజ్ ఇట్ ఈస్గా అమలు చేయండి. తొందరలోనే చేంజెస్ మీకు కనిపిస్తాయి. అంటే మన బలహీనతని ఒప్పుకోవాలి. వేరెవరిని వేరెత్తి చూపించకూడదు. నిద్రపోయేటప్పుడు నిద్రకు సంబంధించిన విషయాలే గుర్తుపెట్టుకోవాలి. మానసికంగా ప్రశాంతంగా ఉండాలి. ఎవరిని విమర్శిస్తూ రాత్రిపూట ఉండకూడదు. ఏ సీరియల్స్ చూడకూడదు. ఘర్షణపూరితమైనటువంటి వార్తలు వినకూడదు. అలాంటి వాటి వల్ల నిద్ర పట్టదు. ఇక్కడ మీ మైండ్ సెట్ని పాజిటివ్గా ఉంచుకోవాలి. శాంతితో, సామరస్యంతో ఉంచుకోవాలి. హోపోనోపోనో ప్రేయరు, ఈ ప్రేయర్ అయిపోయిన తర్వాత లాస్ట్లో చెప్పాలి. అలా నిద్రపోయేటప్పుడు ఈ ప్రార్థన చేసిన తర్వాత ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అంటూ లాస్ట్లో 10 నిమిషాల పాటు చెప్పాలి.
ఇక్కడ పదే పదే మనం క్షమాపణలు చెప్తున్నప్పుడు, గతం తాలూకు వాటన్నిటికీ క్షమాపణ చెప్తున్నప్పుడు ఆ స్థితి మన శరీరాన్ని ఆ నెగిటివ్స్ నుంచి బయటకు తీసుకొచ్చి ఒక పవిత్రత మనల్ని అలుముకుంటుంది. ఆ అడ్వాన్స్డ్ హోపోనోపోనో ప్రేయర్ అంటే ఏంటి? మీరు గతం తాలూకు జరిగిపోయిన పొరపాట్లన్నిటినీ కూడా పాజిటివ్లోకి తీసుకురావాలి. గతాన్ని తవ్వకూడదు. సపోజ్ మీరు ఏదైనా ఇష్యూతో బాధపడుతుంటే ఆ ఇష్యూ తీరిపోయినట్టుగా చాలా హ్యాపీగా ఉరకలేస్తూ ఆ ప్రకృతిలో తిరుగుతూ చాలా హ్యాపీగా ఉన్నట్టుగా ఆ ఇమాజినేషన్ చేసుకుని థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పి ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అని 5 సెన్స్ ఫీల్ అవుతూ ఇష్టంగా చెప్పాలి. అలా చెప్పినప్పుడు అది నార్మల్ స్థితికి వస్తుంది. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, టెన్షన్స్తో లేకపోతే బాధతో ఈ ప్రేయర్ చేయకూడదు. చాలా కూల్గా, రిలాక్స్డ్గా, నమ్మకంతో, ప్రేమతో మారిపోయి ఆ స్థితిని మీకు ఎలా కావాలో అలా ఊహించుకున్న తర్వాత అలా ఉన్నట్లు ఊహించుకొని చాలా హ్యాపీగా ఈ హోపోనోపోనో ప్రేయర్ని తర్వాత చెప్పాలి. అంటే మీరు ఇబ్బంది పడుతున్నారనుకోండి ఏదైనా ఇష్యూతో, ఆ ఇబ్బంది తీరిపోతే మీకు ఎంత ఆనందంగా ఉంటుంది దాన్ని చూడాలి మైండ్లో. ఆ స్థితిని చూసి థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పి అలా సంతోషకరమైన స్థితిని ఊహించుకుంటూ ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అంటూ ఆ ఎలుగెత్తి గొప్ప శక్తితో చెప్పాలి, మీ మనసులో చెప్పుకోవాలి. ఇక్కడ మీరు ఏదైనా కోరుకున్నప్పుడు దానికి అందించే గుణం మన సబ్కాన్షియస్ మనసుకు ఉంటుంది. మీరు నమ్మినప్పుడు అంత ప్రశాంతంగా, రిలాక్స్గా అది నాదే అని నమ్మాలి. అప్పుడు మీదే అవుతుంది. అది ఆరోగ్యమైన కావచ్చు, మీరు కోరుకున్న కొత్త జీవిత భాగస్వామి కావచ్చు, ఇల్లు కావచ్చు, ఏదైనా కావచ్చు. మీరు విశ్వసించినప్పుడు దాన్ని మీకు పొందినట్టుగా ఊహించుకుని హోపోనోపోనో ప్రేయర్ ప్రేమతో చెప్పాలి. చెప్పినప్పుడు అది మీదవుతుంది. ఇక్కడ ప్రతి విషయాన్ని సరిగ్గా అర్థం చేసుకోవాలి. ఇక్కడ చాలామంది చాలా రకాలుగా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇది నెగిటివ్ ఫ్రేమ్స్ అడ్డుపడి వారి జీవితంలో కోరుకున్న దాన్ని ఏది రానికుండా ఇబ్బంది పడుతూ ఉంటారు. దానికి కూడా మనం చాలా ప్రేమగా, చాలా రిలాక్స్గా, నమ్మకంతో, విశ్వాసంతో ఈ హోపోనోపోనో ప్రేయర్ చెప్పాలి. దానికి ముందుగా మీరు చాలా చక్కగా మారిపోవాలి. మారిపోయినప్పుడు ఏదైనా సరే మీకేం కావాలో దాన్ని విశ్వసించాలి. ఫస్ట్ ఆ ఇబ్బందికరమైన స్థితిని యాక్సెప్ట్ చేయాలి, దానికి సరెండర్ అవుతున్నట్లుగా చెప్పాలి. ఎన్నిసార్లు అంటే ప్రతిరోజు 3 సార్లు చెప్పాలి. ఇట్లాగా ఏమని? మీరు చేయాలనుకున్న ప్రతి పని జరగాలనుకుంటే మీరు నా మనసు శాంతి, హుందాతనం, సమతల్యం, సమతాస్థితితో నిండి ఉంది. ఆ గొప్ప దైవశక్తి, ఆ మహోన్నతమైన శక్తి చిరునవ్వు నవ్వుతూ నాలో వశపరుచుకున్నారు, నాలోనే విశ్రమిస్తున్నారు. నేను గతం తాలూకు దేనికి భయపడను. అంటే గతంలో నిండిపోయిన ఫ్రేమ్స్ అన్నిటిని కూడా, నెగిటివ్ ఫ్రేమ్స్ని ఈ గొప్ప శక్తి ద్వారా బయటికి పంపిస్తున్నారు కాబట్టి ఆ భయాన్ని కూడా బయటికి పంపించేసేస్తారు. నా సబ్కాన్షియస్ మనసు యొక్క అపారమైన మీద నన్ను ముందుకు తీసుకువెళ్తుంది. ఎలాగా? శాంతితో, ప్రేమతో, నమ్మకంతో, విశ్వాసంతో. మార్గనిర్దేశం కోసం నాకు గొప్పగా బ్లెస్సింగ్స్ ఇస్తుంది. అన్ని విధాల నాకు నేతృత్వం వహిస్తుంది. నేను ప్రతి పరిస్థితిని నమ్మకం, హుందాతనం, శాంతి, ఆత్మవిశ్వాసంతో నేను ఎదుర్కొంటాను. నేను ఇప్పుడు పూర్తిగా నా పాత అలవాట్లన్నిటినీ కూడా, ఆ నెగిటివ్స్ అన్నిటిని కూడా వదిలించుకుంటున్నాను. నా మనసు నిండా శాంతి, నమ్మకం, స్వేచ్ఛ, సంతోషం, డబ్బు, సంపదలు అన్నీ ఉన్నాయి. నేను అందరినీ క్షమిస్తున్నాను. నన్ను నేను క్షమించుకుంటున్నాను. నేను క్షమింపబడుతున్నాను. శాంతి, సమన్వయం, ఆత్మవిశ్వాసం నా మనసుని పరిపాలిస్తున్నాయి. అందుకు నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ అని చెప్పి ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అంటూ ఒక 10 నిమిషాల పాటు చెప్పాలి. అమితమైన విశ్వాసాన్ని ఇక్కడ ప్రకటించాలి. మనం జరగాల్సిన దాన్ని ముందే జరిగినట్లుగా, సపోజ్ నయం కాని జబ్బుని నయమైనట్లుగా ఆ స్థితిని మన మైండ్లో నమ్మకంతో చూడాలి. ఇక్కడ ఆందోళనతో చూస్తే అది పనిచేయదు. మీరు అత్యంత విశ్వాసంతో, ప్రేమతో, పాజిటివ్గా చూడాలి. మీరు దేంట్లో విజయం సాధించాలన్నా సరే అందులో విజయం సాధించినట్లుగా ఆ విజయాన్ని మీరు చూడాలి. అనారోగ్యం అయితే ఆరోగ్యకరంగా ఉన్న స్థితిని చూడాలి.
నయం అయిపోయినట్లుగా చూడాలి. అలా చూసి తర్వాత హోపోనోపోనో ప్రేయర్ని నమ్మకంతో చెప్పాలి. ఆ స్థితిని ఊహించుకొని ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అంటూ ఒక 10 నిమిషాల పాటు చెప్పాలి. అంటే అనారోగ్యంగా ఉన్న వాళ్ళు ఆరోగ్యాన్ని ఊహించుకోవాలి, నయం అయిపోయిన స్థితిని ఊహించాలి. ఎందులో నా విజయం సాధించాలంటే ఆల్రెడీ సాధించినట్లుగా ఊహించుకోవాలి. ఇక్కడ పాజిటివ్ని మాత్రమే ఊహించుకుని ఈ హోపోనోపోనో ప్రేయర్ని చెప్పాలి. ఇక్కడ మనం నమ్మకాన్ని కలిగి ఉంటే, విశ్వాసాన్ని కలిగి ఉంటే, మీరు ఏ ప్రేయర్ చేసినా ఎంతసేపు చేసినా ఆ 5 సెన్స్ ఫీల్ అవుతూ అక్కడే శ్రద్ధ పెట్టాలి. మనసుని అటు ఇటు వెళ్ళనివ్వకూడదు. తద్వారా ఏమవుతుంది, మీరు కోరుకున్నవి మేనిఫెస్ట్ అవ్వు. స్థిరమైన మనసుని అక్కడ నమ్మకంతో ఉంచాలి. నమ్మకంతో కూడుకున్న ప్రతిదీ ఫలిస్తుంది అని చెప్తుంది. ఇక్కడ మనమే కారణం. చాలామంది చాలా రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు. అంటే అనేక రకాల మానసిక సమస్యలతో ఆ సమస్యల్ని నింపుకుని వాటినే చూస్తున్నారు. మరి వాటినే చూస్తున్నప్పుడు యూనివర్స్ ఏం చేస్తుంది, తిరిగి వాటినే ఎన్నో రెట్లు మళ్ళీ ఇస్తుంది. మనం అది క్లియర్ అయిపోయిన స్థితిని ఊహించుకోవట్లేదు. ఇక్కడ చాలామంది జ్ఞాపకం ఉండట్లేదు సార్, మీరు చెప్పారు అది మర్చిపోతున్నాను, మళ్ళా ఎవరో ఏదో చెప్తుంటే దాంట్లోకి వెళ్ళిపోతున్నాను, ఆ మనసు అంతా ఖరాబ్ అవుతుంది, మళ్ళీ నెగిటివ్స్ వైపు వెళ్ళిపోతున్నాను అని చెప్పేసి అడిగారు. అంటే మీరు పూర్తిగా ఆ క్లాస్ అనేది జాయిన్ అయినప్పుడు ఆ జీవితం తాలూకు ఆ నెగిటివ్స్ అన్ని బయటకు వెళ్ళేలాగా కొన్ని ప్రత్యేకమైనటువంటి మీకు చెప్పినప్పుడు, నేర్చుకున్నప్పుడు, మీరు ఆ స్టేబుల్గా ఉంటూ ప్రతిరోజు అమలు చేస్తున్నప్పుడు, ఆ గొప్ప శక్తితో మాట్లాడుతూ ఎలా చేయాలో నేర్చుకున్నప్పుడు ఆటోమేటిక్గా అది మీకు అర్థమవుతుంది. ఇక్కడ ఏంటంటే ఈ జ్ఞాపకం ఉండట్లేదని చాలామంది అంటున్నారు. అంటే వాళ్ళ ఆలోచనలు అక్కడ ఉండట్లేదు, ఎక్కడికో వెళ్ళిపోతున్నాయి, చెంచల మనస్తత్వంతో వెళ్ళిపోతున్నాయి. అంటే రోజుకి 70,000 థాట్స్ రిలీజ్ అవుతాయి అని చెప్పుకున్నాం. అలా వాళ్ళ మనసు వెళ్ళిపోతుంది, స్థిరంగా ఉండట్లేదు. ఇక్కడ మనం ఏం చెప్పాలి దీనికి, ఈ ప్రేయర్కి చాలా రిలాక్స్గా కూల్గా మారిపోయి ఇలా ప్రత్యేకంగా చెప్పాలి. ఈ రోజు నుంచి నా జ్ఞాపక శక్తి అన్ని విధాల అభివృద్ధి చెందుతుంది. నేను తెలుసుకోవలసిన ప్రతి విషయాన్ని ప్రతి క్షణంలోనూ ప్రతి చోట నేను జ్ఞాపకం ఉంచుకుంటాను. నేను తెలుసుకున్న ప్రతి విషయం స్థిరంగా స్పష్టంగా నా మనసులో ఉంటుంది. నేను వాటిని స్వతసిద్ధంగా సులువుగా గుర్తుంచుకుంటాను. దేన్ని నేను జ్ఞప్తికి తెచ్చుకోవాలని అనుకున్నప్పుడల్లా వెంటనే నా మనసు తడుతుంది, వెంటనే అది గుర్తు చేస్తుంది. నేను ప్రతిరోజు ఎంతో త్వరగా అభివృద్ధి చెందుతున్నాను. నాకు గుర్తుంచుకోవాల్సిన ప్రతి అంశాన్ని ప్రతి విషయాన్ని ఆ సమయంలో తగిన సమయంలో నాకు గుర్తొచ్చేలా నాలోని దివ్యశక్తి అంత జ్ఞానాన్ని నాకు ఇస్తుంది, తన రక్షణను నడిపిస్తుంది. నేను ప్రతిరోజు అభివృద్ధి చెందుతున్నాను. అతి త్వరలోనే గతంలో కన్నా నా జ్ఞాపక శక్తి చాలా ఎక్కువగా మెరుగు అవబోతుంది. అందుకు నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను అంటూ ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అంటూ ఒక 10 నిమిషాలు చెప్పాలి. మనసంతా ఆ ప్లేస్లోనే ఉండాలి. ధ్యాస ఇటు మళ్ళకూడదు. స్థిరంగా మనసును ఉంచుకొని ఇష్టంతో ప్రేమతో 5 సెన్స్ ఫీల్ అవుతూ దాని మీద ధ్యాస పెడుతూ ఇది నయమైపోయింది, నాకు జ్ఞాపక శక్తి వచ్చేసింది, అందుకు కృతజ్ఞతలు అని చెప్తూ ప్రేమతో హోపోనోపోనో ప్రేయర్ని చెప్పాలి. మనం ఎంత ప్రేమని నింపుకుంటే, ఎంత విశ్వాసాన్ని నింపుకుంటే అంత త్వరగా మనం కోరుకున్నది జరుగుతుంది. ఇక్కడ ప్రతి దాన్ని ఒక మంచి స్వభావాన్ని అలవర్చుకోవాలి. ఎలాగంటే మీకు ఆందోళన పోయి ప్రేమ నింపుకొని ఇప్పటి నుంచి ఒక మంచి స్వభావాన్ని నేను అలవర్చుకుంటున్నాను, ఆనందం సుఖ సంతోషాలు నా సామాన్య మానసిక స్థితులుగా రూపాందుతున్నాయి. ప్రతిరోజు నేను మరింత ప్రేమించబడేలాగా మరింత స్నేహభావం కలిగి ఉంటున్నాను. నా చుట్టూ ఉన్న వారందరి ఆనందానికి సద్భావానికి కేంద్ర బిందువులా ఉంటాను. నా సత్ప్రవర్తనతో వారందరినీ కూడా ప్రభావితం చేస్తాను. ఈ ఆనందమయమైన సంతోషకరమైనటువంటి స్వభావం నా సామాన్య సహజ మనస్థితిగా మారబోతుంది. నేను ఎంతో కృతజ్ఞుడిగా ఉంటున్నాను.
థ్యాంక్ యూ అని చెప్పి ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అంటూ మనసంతా ఉప్పొంగిపోతూ ఆ ఆనందకరమైన స్థితిని చూస్తూ సంతోషంగా ఒక 10 నిమిషాల పాటు ఈ హోపోనోపోనో ప్రేయర్ చెప్పేటప్పుడు మనసంతా అక్కడే ఉంచి చెప్పాలి. 5 సెన్స్ ఫీల్ అవ్వాలి, ఇష్టాన్ని పెంచుకోవాలి. అప్పుడు మీరు కోరుకున్న ప్రతిదీ సిద్ధిస్తుంది. మన మనసే ప్రతిదానికి కారణం. మన పాజిటివ్ వ్యక్తులతోనే ఉండాలి, నెగిటివ్ వార్తలు వినకూడదు, నెగిటివ్ వ్యక్తులు చెప్పే దేన్ని మైండ్లోకి తీసుకోకూడదు. ఎందుకంటే అది మేనిఫెస్టేషన్ అవుతుంది. మనకు వద్దన్న దాన్ని కోరుకున్నప్పుడు ఏమవుతుంది, ఆ శక్తి దాన్నే తీసుకొచ్చి ఇస్తుంది. దాన్నే తలుచుకుంటూ దాన్నే చూపించినప్పుడు ఆ శక్తి ఏమిటో మీకు ఆల్రెడీ తెలుసు. మనం కోరుకున్న దాన్ని ఇవ్వటమే తెలుసు. జీవితం అసాధారణమైంది కాబట్టి మీ జీవితంలో మీకు కావలసిన వాటిని ఎంపుకోవాలి. మీకు నచ్చే వాటినే మీ యొక్క అభివృద్ధిని పెంపొందించే వాటి వైపే, మంచి వైపే, మంచి ఆరా వైపే, మంచి మనుషుల వైపే మీరు ఉండాలి. సంపదని మైండ్లో చూడాలి. నిజంగా జీవితం చాలా బాగుంటుంది అని నేను విశ్వసిస్తున్నాను, థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పాలి. యూనివర్స్కి పొద్దు నుంచి రాత్రి వరకు కొన్ని 100 సార్లు అయినా సరే నేను ఇప్పుడు చాలా బాగున్నాను, పాజిటివ్గా ఉన్నాను, ప్రతిదాన్ని ఆకర్షిస్తున్నాను, నేను డబ్బు, సంపదలు, ఆరోగ్యం, మనశ్శాంతి, సుఖ సౌఖ్యాలు కలిగి ఉన్నాను, థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పి ఈ మాట చాలాసార్లు చెప్పాలి. తద్వారా అదే జరుగుతుంది. మీరు ఇవ్వండి, మళ్ళీ మీరు పొందుతారు. మీరు ఎంత ఇచ్చారో అంతే కొలతలతో తిరిగి పొందుతారు అని చెప్తున్నారు. అంటే ప్రతి క్షణం కూడా మీరు పాజిటివ్నే ఇవ్వండి యూనివర్స్లోకి. మీ జీవితం అంతా మంచి ఆలోచనలతోనే, మంచి కోరికలతోనే సృష్టించుకోండి. మనం ఏమి ఆలోచించినా, ఎలాంటి కోరికలు కలిగి ఉన్నా అవి మన జీవితంలోని అన్ని అంశాల మీద ప్రభావం చూపిస్తాయి. అవే మనకు అనుభవాలు అవుతాయి, అవే తిరిగి వస్తాయి. ఇవాళ నాకు చాలా ఆనందంగా ఉంది, చాలా గొప్పగా ఉంది, ఈరోజు నాకు అందరూ సహకరిస్తున్నారు, థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పండి. సహకరిస్తున్నారని చెప్పండి. ఈరోజు నాకు ఆఫీస్లో కూడా అందరూ సహకరిస్తున్నారు. ప్రకృతి, పంచభూతాలు, సమస్తం, నా కుటుంబ సభ్యులు అందరూ నాకు అనుకూలంగా ఉన్నారు, అందుకు నేను కృతజ్ఞతలు తెలుపుతున్నానని చెప్పండి. తర్వాత ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అంటూ ఒక 11 టైమ్స్ చెప్పండి. ఒకవేళ మీరు ఆఫీస్కి వెళ్తున్నారు, గందరగోళంగా వెళ్ళొద్దు, చాలా కూల్గా ప్రశాంతంగా మారిపోయి వెళ్ళాలి. వెళ్ళేటప్పుడు ఈ హోపోనోపోనో ప్రేయర్ మనసులో ఆఫీస్కి రీచ్ అయ్యే వరకు చెప్పుకోండి. మిరాకిల్స్ చూస్తారు. మీరు విశ్వసిస్తే, మీరు నమ్మితే మీ జీవితంలో మిరాకిల్ జరుగుతాయి. ఈ ప్రేయర్ని కూడా ప్రేమతో చెప్పాలి, ఘర్షణగా, మనసు తిమితం లేకుండా చెప్పకూడదు, మనశ్శాంతిగా చెప్పాలి. ఇష్టాన్ని పెంచుకోవాలి, నమ్మకాన్ని పెంచుకోవాలి. మిమ్మల్ని మీరు నమ్మాలి, మిమ్మల్ని మీరు ప్రేమించుకోవాలి. మీపై మీకు అమితమైన విశ్వాసం ఉండాలి. అర్థం చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి, కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అందరి జీవితాల్లో వెలుగులు నింపాలని కోరుకుంటున్నాను.